దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. లేట్ చేయకుండా నేను పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. ఈ రోజున వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూస్తున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమిగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సిద్ధం ద్వారా ఉంటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. ఏసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మరి నీకు ఈ రోజున ధైర్యం ఎందుకు ఉండట్లా? ప్రతి చిన్నదానికి ఎందుకు భయం వస్తుంది? ప్రతి చిన్నదానికి ఎందుకు దిగులు వస్తుంది? అంటే దేవుడి యందు భయభక్తులు లేకే ధైర్యము కోల్పోతున్నాం. ప్రతి చిన్నదానికి, చిన్నపిల్లలంటే ఏదో పిరిగ్గా ఉంటారు అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ధైర్యము కోల్పోతున్నాం? ప్రతి దానికి ఎందుకు నిరాశ ఎందుకు మిగులుతుంది? ఈరోజు నీ ఎందుకు నువ్వు ధైర్యముగా వెళ్ళలేకపోతున్నావు? ధైర్యముగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నా దేవుడు నాకు చేయికి ఎవరికి చేస్తాడు? ఆ ధైర్యం నీకు ఎందుకు ఉండట్లే? ఈ రోజున ఎందుకు ఉండట్లేదు అంటే దేవుడు ఎందుకు భయభక్తులు నీకు లేవు. ఒకరికి భయం ఉంటే ఒకరికి భక్తి ఉంటుంది, ఒకరికి భక్తి ఉంటే ఇంకొకరికి భయం ఉంటుంది. కానీ ఈరోజు నీకు రెండూ లేవు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను చుట్టూ ఆవరించాడు. నేను నడక, నన్ను పడక, నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా అన్నీ చూస్తున్నాడనే భయం నీకు లేదు. ఈరోజు దేవుడు నా పట్ల కార్యం చేస్తాడనే భక్తి నీకు ఈ రోజుల్లో లేదు. దేవుడు నన్ను అన్నీ చూస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చుట్టూ ఆవరించి చూస్తున్నాడని భయం నీకు ఈ రోజున లేదు. అందుకనే నీవు ధైర్యముగా ఉండలేకపోతున్నావు. అందుకని ఈ రోజున బహుధైర్యముగా ఉంటారు ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఎలా ఉంటారు? కొంచెం ధైర్యం కాదంటండి, బహుధైర్యముగా ఉంటారు. బహుధైర్యముగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు నాకు ప్రశ్న. ధైర్యముగా నువ్వు ఎందుకు నడుచుకోలేకపోతున్నావు? ఈ రోజున ప్రతి చిన్నదానికి ఎందుకు నీకు భయం కలుగుతుంది? ప్రతి చిన్నదానికి. ఈ రోజున యోబు గ్రంథంలో ఉంది, తెరవమాకండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, బాగా భక్తి మంత్రాలు, అయ్యో నన్ను చూస్తున్నాడని భయం నీకుంటే బహుధైర్యము కలిగి ఉంటావు. ఈరోజు బహుధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు లేదు నీకు? ధైర్యముగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ధైర్యముగా లేక నా దేవుడు ఏం చేశాడు, నిజంగా ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, భక్తి మంతురాలు అనే మాటలు అవి. నా దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తున్నాడు, భయం కలిగిన వాళ్ళనే మాటల. ఈ రోజున భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యముగా ఉంటావు. మరి ఆ రెండు లేని వాళ్ళు అంటున్నారు, ఏమని అంటున్నారు చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం. అటువంటి వాళ్ళు ఏమంటున్నారు? భయభక్తులు లేకుండా దేవుని అంటున్నారంట. ఆ దేవుడిని అనే అంతటి వాళ్ళు రేంజ్ పెరిగిపోయింది. మరి ఎవరో వాళ్ళు చూద్దామా అసలు ఏమంటున్నారో. 21వ అధ్యాయం 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత
అందరు గుంపులో గోవిందరాకు చదువుతున్నారు, నాకేం అర్థం కావట్లా. ఒక్కళ్ళు చదవండి, అందరికి అర్థమైంది ఈ మాట. మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ఎంతమంది అంటున్నారు, మేము ఎంతగా ప్రార్థన చేస్తున్నాం, ఏమీ కలగట్లేదు, మాకేం లాభం కలుగుతుంది? ఎంతగా ప్రయాసపడి ఉపవాసాలు ఉంటున్నావు, ఎంతగా పరిచర్య చేస్తున్నావు, ఎంతగా కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, ఇంతగా గుప్పలు నిప్పుతున్నావు, మాకేమీ జరగట్లా, అసలు మాకు ఏ లాభము జరగట్లా, మాకు ఏ లాభం మేము పొందుకోలేకపోతున్నాం ఈయన దగ్గరకు వచ్చి అని కొంతమంది అంటున్నారంట. మీలో ఉన్న వాళ్ళు కాదులే, కొంతమంది అంటున్నారంట. ఏమని? ఇంతగా ప్రార్థన చేసినా మాకేమీ జరగట్లేదు, ఎంతగా ప్రయాసపడి ఆయన సర్వశక్తుడనే దేవుడు అని ఆయన దగ్గరకు వచ్చినా మాకు ఏ లాభం కలగట్లేదు. ఈరోజు నువ్వు లాభం కోసం వస్తున్నావా? అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పండి, నువ్వు ఈరోజు ఆయన లాభం కోసం వస్తున్నావా? ఆయన నీకేదో చేసేస్తాడని వస్తున్నావా? అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుడి సన్నిధికి? నువ్వు ఎందుకు వస్తున్నావు ఆయన దగ్గరికి? నాకేమీ జరగట్లేదు, నేనేం లాభం పొందుకోవట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా, ఏమీ నా జీవితంలో జరగట్లేదు. ఈరోజు నీ ఏ లాభం జరగట్లేదని నువ్వు అంటున్నావు? ఈరోజు నీ ఏ లాభం జరగట్లేదు అంటున్నావు? మొదటగా నువ్వు ఎలా వచ్చావు ఆయన సన్నిధికి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకసారి వెనక తిరిగి ఆలోచించు. ఈరోజు నీ ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించు. ఏ లాభం కోసం వస్తున్నావు? ఈ రోజున ఏ లాభం నీకు జరగలేదు అంటున్నావు? ఇంతగా ప్రార్థన చేసినా నాకేం జరగట్లేదు అని నీ నోటిని ఎలా వస్తుంది ఆ మాట? నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నా దేవుడు నాకేం చేయలా, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకేం చేశాడు? సర్వం ఆయనకి ఇచ్చా, ఏం చేశాడు నాకు? ఏం చేయలేదా? నీ భర్త ముందు దాగి మంచాన పడి ఉంటే ముందు నుంచి విడిపించలేదా? ఆ వ్యసనం నుంచి విడిపించలేదా? లెగిచి నడవట్లేదా? ఏం చేయలే నీకోసం? ఎంతగా కష్టపడి జన్నా నా కుమారుడు జాబ్ రావట్లేదా అంటే జాబ్ ఇవ్వలేదా? అయ్యా శాలరీ పెంచలేదా? ఏం చేయలేదు నీకు ఈ రోజున? అయ్యా అందరు ఇల్లు కట్టుకున్నారయ్యా, మేము గుంటలో ఉన్నామయ్యా, మాకు ఇల్లు కట్టించయ్యా, మంచి స్థలం ఇయ్య అంటే స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, రేంజ్లో నిలబెట్టాడు. ఏం చేయలేదు నీకు ఈ రోజున? ఈరోజు నీకు ఏం చేయలేదు? అయ్యా అందరు నన్ను అనేక మాటలు అంటున్నారయ్యా, ఆ మాటలు పడలేకపోతున్నాను ప్రభువా, పిల్లలు లేని కొరత నేను తట్టుకోలేకపోతున్నాను నిందలంటే. ఒక్క బిడ్డనే కాదు, 2 బిడ్డలను దేవునికి ఇచ్చారు, 2 పిల్లల్ని ఇవ్వలేదా? మరి నీకు ఈరోజు ఏం చేయలా? ఈరోజు నీకు ఏం చేయలా? నువ్వు ఏం చేయలేదని ఎందుకు అనగలుగుతున్నావు? ఆయనకు ప్రార్థన చేస్తే నాకు ఏ లాభము కలగలేదు. అసలు ఆ నోటిని ఎలా వస్తుంది ఆ మాట? ఆ నోటిని ఎలా వస్తుంది? అంతకుముందేమో ట్యాబ్లెట్లు మింగేదానివి, ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ లేకుండా స్వస్థపరచలేదా? మరి ఈరోజు నీకు ఏం చేయలేదు? ఇంతగా ప్రార్థన చేసాం, ఆయన అంటే సర్వశక్తి గల దేవుడని వచ్చాం, ప్రార్థన చేశాం, ఏ లాభం కలగల. మరి ఏ లాభం కలగలేదంట్లో దేవుడు ఒకప్పుడు నేను ఎలా వచ్చావు ఆయన సన్నిధికి, ఇప్పుడు నేను ఎలా ఉంచాడు? అప్పుడు ఇలానే వచ్చావు, ఇప్పుడు అలానే ఉంచాడా? ఇప్పుడు అలా ఉంచాడా? మరి ఈరోజు నీకేం చేయలా? ఏదన్నా పని చేయడానికి లాభం లేని మరి ఆయన నీకోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఆయన అసలు ఎవరు నీ కోసం ప్రాణాన్ని అర్పించడానికి? మీ తండ్రా? నీ చుట్టాలా? నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా, నీ కొరకు రక్తం చిందించాడమ్మా. అటువంటి ప్రేమ నువ్వు ఈ లోకంలో ఎవరి దగ్గర పొందుకోలేవు. నీకోసం అన్నీ చేస్తే ఒకే ఒక్క దాన్ని అదే చూపించి నాకు అది చేయలా, అదే పట్టుకుంటారు, నాకు అది చేయలా, నాకు అది చేస్తే గొప్ప దేవుడా, అది చేయకపోతే గొప్ప దేవుడు కాదా? అది చేసినా చేయకపోయినా ఆయన ఎప్పుడు గొప్ప దేవుడే, ఆయన ఎప్పుడు మంచి దేవుడు, ఆయన ఎప్పుడు ఉన్నతుడే. ఒకటే పట్టుకుంటారు. ఆ ఒక్కటి నాకు జరిగితే రక్షణ పొందుతా, ఆ ఒక్కటి నాకు జరిగితే ఆయన గొప్ప దేవుడు, అదొక్కటి జరిగితేనే
అసలు ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. నేను నమ్ముతా. నువ్వు నమ్మేదేంది? నువ్వు నమ్మేదేందంట? ఆయన ఎప్పుడు గొప్ప దేవుడే, చేసినా చేయకపోయినా. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? దేవుడు ఒకప్పుడు నీ అంత గొప్పగా ఉంచాడు, ఒక్కటి జరగలేదని, కేవలం ఒకే ఒక్క అంశం. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? మరి ఈరోజు ఎందుకు అనగలుగుతున్నావు నాకేం చేయలేదని? ఎందుకు అనగలుగుతున్నావు? ఈరోజు ఒకప్పుడు చేశాడు, గొప్పగా నిలబెట్టాడు, ఇప్పుడు ఎందుకు నిలబెట్టలేడు? ఆలస్యం అవుతుందని, కాస్తంత జాగ్ అవుతుందని, కాస్తంత ఈ కార్యం వెనకబడుతుందని నీ నోటని ఎందుకు వస్తుంది? నా దేవుడు నాకేం చేశాడు? ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళినాం, ప్రార్థన చేసినాం, ఉపవాసాలు ఉన్నాం, పాస్టర్ గారి చేత ప్రార్థనలు చేయించుకున్నాం, ఏమీ జరగల. ఇంకెందుకు ఎడకెళ్తాం? మరలా గెరగెర గొట్టు, గరగర తిప్పు. అవసరమా ఈ రోజున? ఏం చేయాల నీకోసం? ఏం చేయాల? మొదటి స్థితి ఈరోజు నువ్వు మర్చిపోమాకు. ఆయన సర్వశక్తి గల దేవుడు అని వచ్చే ఒకప్పుడు, ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్దని వచ్చే ఒకప్పుడు, అవన్నీ పొందుకున్నాం. ఒక్క మేల, 2 మేల, ఇందాక ఆంటీ చెప్పింది, ఆయన నా జీవితంలో చేసిన మేలులు నేను అస్సలు మర్చిపోలేను, ఆయనకి ఏమి ఇచ్చి నేను తీర్చుకోలేమని సహోదరి చెప్తుంది. మరి ఈరోజు నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నేను ఏమి చేసినా నాకేమీ జరగలేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకేమీ లాభం జరగట్లేదని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? ఈ రోజున నీకేం చేయకుండా ఉన్నాడు? ఈ రోజున అయినా ఏదైనా చేయగలిగిన దేవుడు, నీ కథ మొత్తం మార్చే దేవుడు. ఈ రోజు ఆయన దగ్గర భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము కలిగి ఉంటావు. ఈరోజు ధైర్యము లేక ఇష్టం వచ్చినట్టు మాటలు. ఎవరిని? ఆయననే. మీరు కదండి, కొంతమంది అంటున్నారు ఈరోజు. అందుకని ఈ ప్రసంగం వెతికి అసలు ఎక్కడున్నాయా అని కొంతమంది అంటున్నారంట. దేవుడి సన్నిధికి వచ్చి మేలు పొందుకొని, ఎంత ప్రార్థన చేసినా మాకేమీ జరగట్లేదు, ఎంత గొప్పెళ్ళిప్పినా మాకేమీ జరగట్లేదు, ఎంత పరిచర్య చేసినా మాకేమీ జరగట్లేదు కొంతమంది అంటున్నారంట. మళ్ళీ అంటున్నారంట వాళ్ళు. చూడండి సార్, యోబు గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, పక్క పేజీ. మళ్ళీ అంటున్నారంట. మళ్ళీ ఏమంటున్నారు చూద్దామా? మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమీ చెయ్యలేననియు. ఇప్పుడు దాకా సేవకులతో, సంఘాలతో అన్నారంట మాకేమీ చేయలే, ఈ దేవుడి దగ్గరకు వచ్చి ఏమీ లాభం లేదని. ఇంకా అసలు మళ్ళీ అంటున్నారంట, ఆయనతోనే అంటాడు దానివా నీవు, ఆయనతోనే అంటాడు వాడివా నీవు. ఈ రోజున దేవుడితోనే అంటున్నారంట, అయ్యా నీ దగ్గరకు వచ్చి నాకేమీ జరగలేదురా బాబు అని. ఈరోజు ఎలా అనగలుగుతున్నావు? నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నీకు ఏం చేయలేదా చెప్పండి? అసలు నా జీవితంలో 5 సంవత్సరాల నుంచి వచ్చా ఒక్కటంటే ఒక్కడ కూడా నాకు ఏం చేయలే అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపించండి. అలాంటి వాళ్ళు నేను చూడాలనుకున్నా ఈ రోజున. చెప్పండి, చేతులు చూపించండి. తలలు ఎందుకు దించుతున్నారు? ఏం చేయకుండా ఉన్నాడు ఈ రోజున? ప్రతిదీ చేశాడు, ఏది కావాలంటే ఇది ఇచ్చాడు. మరి ఈరోజు దేవుడితోనే నాకు నీ దగ్గరకు వచ్చాక నేనేం పొందుకోలేదయ్యా, నువ్వు నాకేమీ చేయలేదయ్యా, నాకు అసలు నేను అనుకున్నదే అవ్వలేదయ్యా. ఈరోజు ఎలా అనగలుగుతున్నావు? ఈ రోజున ఎలా అనగలుగుతున్నావంటే ఆయన యందు భయభక్తులు లేక నీకు అలా మాటలు వస్తాయి. ఈ రోజున ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, భయం ఉంటే ఆయన చూస్తున్నాడు అంటావు, భక్తి ఉంటే నా దేవుడు నాకు చేయకి ఎవరికి చేస్తాడంటావు. ఆ భక్తి లేదు, ఆ భయము లేదు, దేవుడు ఉన్నాడని లేదు, ఆయన గొప్ప దేవుడని లేదు. ఆయనతోనే నా దేవుడు నాకేమీ చేయలేదు. ఏమి చేయకుండా ఉన్నాడు? ఈ రోజున ఆయన మేలులు చేయడానికేమో రెడీగా ఉన్నాడు, నీ కథ మొత్తం మార్చడానికి రెడీగా ఉన్నాడు. నీ ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు. ఆయనతోనే స్వయంగా అంటున్నారంట, అయ్యా సర్వశక్తుడగు దేవుడా, ఏమియు నువ్వు మాకు చేయలేదని మళ్ళీ అంటున్నారంట వాళ్ళు దేవుడితో. ఈ రోజున మళ్ళీ అంటున్నారు, ఏమని? నాకు ఏమీ చేయలేదయ్యా, నువ్వేమీ చేయలేదని. ఈ రోజున ఏమీ చేయలేని దేవుడి దగ్గరకు నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు చెప్పు? ఏమీ చేయలేని దేవుడు, ఆయన చేతగాని వాడు, మనం మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మనస్సాక్షి చెప్పాలి.
పక్కనోళ్ళు కాదు, ఇది చెప్పాలి. ఒకప్పుడు నువ్వు ఎలా వచ్చావు, బాగా నడవలేని స్థితిలో, పడిపోయిన స్థితిలో, చనిపోయే వాళ్ళ స్థితిలో, అలాంటి స్థితుల్లో నుంచి వచ్చిన దేవుడు నిన్ను కాపాడి సజీవ లెక్కలను ఉంచిన వాడిని ఏమంటున్నా? నీ దగ్గరకు వచ్చాక నాకేం జరగలేదయ్యా, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చిద్దా? ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చిద్దా? ఆయన లేకపోతే నువ్వు ఉంటావు ఈ రోజున? ఆయన కృప లేకపోతే సజీవంగా ఉంటావా? ఆయన లేకపోతే ఈ రోజున తినగలుగుతావా? హాస్పిటల్లో చూడండి, తినలేని స్థితిలో, ట్యూబుల్లో లిక్విడ్ లాగా వాటరు ఎయ్యైనా కానీ అలాంటి స్థితిలో నిన్ను ఉంచలేదుగా, అలాంటి స్థితిలో నుంచి కూడా బ్రతికించాడుగా. ఇంకా ఏం చేయలేదు నీకు ఈ రోజున? ఇంకా నీకేం చేయలేదు? ఒకటా రెండా? ఒక్కొక్క సిస్టర్ చెప్పిద్ది ఆయన చేసిన మేలులు ఒక్కసారి పేపర్లో రాసుకురమ్మా అని పాస్టర్ గారు అంటే పేపర్ కూడా సరిపోదంట, 200 పేజీలు బుక్ కొనిందంట. ఆ బుక్ కూడా సరిపోలేదంట ఆయన చేసిన మేలులు. ఈరోజు రేపు వారం నుంచి పాస్టర్ గారు అలా చెప్పాలి, మీకు చేసిన మేలు రాసుకురమ్మని. మరి ఇంకా ఏం చేయకుండా ఉన్నాడు ఈ రోజున? నీకు ఏది కావాలంటే ఇచ్చాడు, ఏది కావాలంటే అది. ఈరోజు ఒకే ఒక్క సమస్య, ఒకే ఒక్క అంశము పెట్టి నాకు ఇది జరగట్లేదు, ఇది జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు? ఒకప్పుడు నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకున్నావు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడని. ఆ భయభక్తులు లేకే ధైర్యము కోల్పోతున్నావు, ఆ భయభక్తులు లేకే నీ కార్యం ఆలస్యం అవుతుంది. ఈ రోజున బహుధైర్యం కలిగి ఉంటారు భయభక్తులు కలిగిన వారు. ఆ ధైర్యం నీకెందుకు ఉండట్లేదు? ఆ ధైర్యం నీకెందుకు ఉండట్లేదు? ఆయన నిన్ను చూస్తున్నాడు అనే ఒక భయము లేదు. ఆయన నిన్ను అన్నీ చూస్తున్నాడు, అన్ని వేళలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏమి చేస్తున్నా, నడుస్తున్నా, పడుకున్నా, చుట్టూ నేను ఆవరించి ఉన్నవాడని భయము లేదు ఈ రోజున. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఆయన చుట్టూ నిన్ను ఆవరించి ఉన్నాడు, చుట్టూ నిన్ను ఆవరించి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపింపకముందే నేను ఎరిగినవాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఎలా ప్రార్థన చేసేదానివి ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదా? నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ బయట పాపం చేసేది ఆయనకు తెలియదా? పరిశుద్ధంగా అయిన నోడుతో దేవుడు శృతిస్తున్నావు, పరిశుద్ధమైన నోడుతో అతను తిట్టేది ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదా? ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు కూర్చోవడం చూస్తున్నాడు, నువ్వు నుంచోవడం చూస్తున్నావు, నువ్వు తలంపులు ఏ విధంగా ఉన్నా ఎరిగి ఉన్నవాడు. ఆయన అన్నీ నిన్ను పరిశోధించి తెలుసుకున్నాడనే భయము లేదు. ఒకప్పుడు నా జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడనే భక్తి లేదు. ఈరోజు నీ ఎందుకు లేదు? ఎందుకు లేదు? సంఘముతో సేవకుడితోనే అంటున్నారంట మాకు ఈ దగ్గరకు వచ్చాక ఏం జరగలేదని. మళ్ళీ అంటున్నారంట డేర్ చేసి మరి ఆయన్ని, సర్వశక్తి గల దేవుడని నీ దగ్గరకు వచ్చాం, ఇంత అంటే ఇంత కూడా మాకేమీ జరగలేదని దేవుడితోనే ప్రశ్నిస్తున్నారు, దేవుడితోనే అనగలిగే స్థాయికి ఎగిరిపోయారు. మరి ఈ రోజున ఏమి చేయకుండా ఉన్నాడు? ఏమి చేయకుండా ఉన్నాడు? ఏదైనా చేయగలిగిన దేవుడు కదా, ఏం చేయకుండా ఉన్నాడు? అందుకనే ఆయన అంటున్నాడు, మీకు కాదు, ఎవరైతే దేవుడితో అంటున్నారో నా దేవుడు నాకు ఏమీ చేయలేదు, నా ఆయన దగ్గరకు వచ్చేసి నాకు ఏ లాభం నేను పొందుకోలేదు, అటువంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. అట్టివారి పిల్లలకు, ఎట్టివారి పిల్లలకు, అట్టివారు కాదండి, 26వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టివారి పిల్లలంటే
అట్టివారి పిల్లలంటే దేవుడు యందు భయభక్తులు గాని వారి పిల్లల గురించి చెప్తున్నాడు. ఏమని? ఏ స్థానం అంట? ఆశ్రయ స్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చాలమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు లేకుండా పోయింది నీ పిల్లలకి ఈ రోజున? ఎందుకు రోడ్లంబడి తిరుగుతున్నారు? బికారులు వాళ్ళు ఎందుకు రోడ్లంబడి తిరుగుతున్నారు? జాబులు లేక ఒక చోట ఎందుకు పడి ఉంటున్నారు? హాస్పిటల్ ఎందుకు పడి ఉంటున్నారు? జరాలతో ఎందుకు మగ్గిపోతున్నారు? వాళ్ళకి ఎందుకు ఆశ్రయస్థానము లేదు? వాళ్ళకి ఎందుకు నిలకడలేదు మనసు? ఎట్టివారి పిల్లలకంట నీకు ఈ రోజున భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డలకు ఆశ్రయ స్థలం ఉండదా? ఈరోజు ఎందుకు లేదు? ఈ రోజున నీ బిడ్డలకి? నీ బిడ్డల జాబులు లేక ఎందుకు పడి ఉన్నారు? నీ బిడ్డల అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నారు? నీ బిడ్డలకు వివాహాలు కాక ఎందుకు బాధపడుతున్నారు? నీ బిడ్డలు ఇంకా ముందు తాగుతూ బానిసైపోయి ఎందుకు ఉన్నారు? అప్పుల పాలు నీ బిడ్డలు ఎందుకు అయిపోయారు? రోడ్లకు నీ బిడ్డలు ఎందుకు ఎక్కారు? ఎందుకు ఎక్కారంటే తల్లిదండ్రులుగా నీకు భయభక్తులు లేవు. ఈరోజు తల్లిదండ్రులు నీకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దగ్గర ఆశ్రయ స్థానం నీ బిడ్డలకు దొరికింది. ఈరోజు నువ్వు ఏది ఎత్తుతుంటే నీ బిడ్డలు అది కోస్తున్నారు. నువ్వు పాపం ఎత్తుతుంటే నీ బిడ్డలు ఆ పాపం కోస్తారు. ఈరోజు నీకు లేవు తల్లిదండ్రులుగా భయభక్తులు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను తప్పు చేయకూడదు. అమ్మో, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆకాశములో నన్ను చూస్తున్నాడు. నేను ఆ తప్పు చేస్తే నా బిడ్డలు ఆ తప్పు అనుభవిస్తారు, నేను కాదు. నాకేమో నేను జల్సాగా తిరగవచ్చు, నాకేమో నేను ఇష్టారాజ్యంగా జీవించవచ్చు, నాకేమో నేను పాపం చేయొచ్చు. సుఖముగా 5 నిమిషాలు సుఖము కోసం తప్పు చేస్తున్నావు. నీ బిడ్డలు నరకం అనుభవిస్తున్నా. నీకు తెలుస్తుందా ఈరోజు నీకు అర్థమవుతుందా? ఈరోజు నీ బిడ్డలు ఇంకా బాధలు పడుతున్నారు, ఇంకా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఏమీ జరగట్లేదంటే కేవలం నీ వలనే. నీలోనే ఫాల్ట్ ఉంది ఈ రోజున. నీలోనే ఉంది ఈ రోజున. తల్లిదండ్రులుగా నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? దేవుడు అంటే భయము లేదు. అమ్మో, ఒకప్పుడు చేసిన దేవుడు ఖచ్చితంగా నాకు ఇప్పుడు చేస్తాడనే భక్తి లేనే లేదు ఈ రోజున నీకు. ఆ ఫాల్ట్ నీలో పెట్టుకొని, యేసయ్యా నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు అంటున్నాడు, ఎవరితో అంటున్నారుగా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గరకు వచ్చాం, పరిచర్య చేసాం, గుప్పిళ్ళిప్పాం, ప్రార్థన చేయించుకున్నాం, మాకన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. ఆయనతో నీ దగ్గరకు వచ్చాక మాకు ఏమీ లాభం లేదయ్యా. సర్వశక్తి గల దేవుడు అని ఎవరో చెప్తుంటే దారిని వెళ్తుంటే మేము వచ్చాం. మాకేం జరిగింది దగ్గరకు వచ్చాక? ఏమి జరిగింది? పిల్లలకు రోడ్ల మీద ఎందుకు ఎక్కారు? భయభక్తులు లేవు. భయభక్తులు కలిగిన వాళ్ళు బహుధైర్యంగా ఉంటారు. అట్టివారి పిల్లలు ఆశ్రయ స్థానం కలదు. ఈరోజు నీ బిడ్డలకు ఆశ్రయ స్థానం ఎందుకు లేదు? ఇల్లు ఎందుకు లేదు నీ బిడ్డలకి? నీ బిడ్డలకి ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లా? ఇంకా వాళ్ళు అలానే ఉంటున్నారు కానీ ఒక ఎదుగు లేదు, ఒక పొదుగు లేదు. ఎప్పుడు ఆ పడిపోయిన స్థానంలో నీ బిడ్డలు ఎందుకు ఉంటున్నారు? కేవలం నీ వలనే. నాకేమయ్యా, నేను బాగానే ఉన్నానుగా. నువ్వు బాగానే ఉన్నావు. హృదయ యంత్రములు ఎరిగిన వాడు అంటున్నాడు, నీలో ఏదో ఒక ఫాల్ట్ ఉంది. అది దేవుడి సన్నిధిలో భయము కలిగి ఉండాలి. భయము లేక నీ బిడ్డలు అలా తిరుగుతున్నారేమో. నీకు దేవుడి యందు భక్తి లేక నీ బిడ్డలు అలా తిరుగుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించి రోజున, ఒక్కసారి ఆలోచించు. ఎందుకు నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యం ఆలస్యం అవుతుంది? ఎందుకు నువ్వు అనుకున్న ప్రార్థనకి ఎందుకు ఇంకా జవాబు రావట్లా? అన్ని చేసిన వాడు ఇదెందుకు ఒక్కటే చేయలేకపోతున్నాడు? ఇది ఒక్కటే ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆ ప్రశ్న నీకుంటే, ఆ ప్రశ్నను దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారు బహుధైర్యముగా ఉంటారు, అట్టి వారి పిల్లలకి ఆశ్రయస్థానం కలదు. ఈ రోజున భయభక్తులు నీకు లేకే, దేవుడు చూస్తున్నాడే భయము లేకే. దేవుడు చూస్తున్నాడే భయం ఉంటే ఫోన్లు మాట్లాడతారా?
మిద్దె మేనలకెక్కి ఫోన్లు మాట్లాడతారా? బాత్రూంలో కూర్చొని ఫోన్లు మాట్లాడతారా? ఒకప్పుడేమో బాత్రూంలో కూర్చొని ఏడ్చావు, ఒకప్పుడేమో మిద్దె మేనకెళ్ళి ఏడ్చావు, ఒకప్పుడు దుప్పటి ముసుకేసుకొని ఏడ్చావు. కాస్తంత కొమ్ములు పెరిగినగానే బాత్రూంలోకి వెళ్ళి ఫోన్లు మాట్లాడతాను, ముసుకేసుకొని చాటింగ్ చేయడాను. ఎవరు చూడట్లేదు ఇవి? ఎవరు చూడట్లేదు? ఆకాశంలోని వంగి చూస్తున్నాడు ఆయన, అన్ని పరిశోధిస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. చుట్టూ నిన్ను నన్ను ఆవరించి ఉన్నాడు గనుక అంటున్నాడు, నీవిప్పుడుకైనా భయభక్తులు కలిగి ఉండమ్మా. నీ బిడ్డలు ఎందాక శ్రమల్లోనే ఉంటారు, నీ బిడ్డలు ఎందాక పాపంలోనే పెట్టెళ్ళిపోతారు, నీ బిడ్డలు ఎందాక బాధలు పడతారు. తల్లిదండ్రులుగా బిడ్డల్ని సుఖపెట్టాలే కానీ బాధల పాలు చేయకూడదు. ఈరోజు తల్లిదండ్రులుగా నీవున్నావు, నీ బిడ్డలు బాధపడుతుంటే నువ్వు జల్సాలు చేస్తున్నావు, నీ బిడ్డలు రాత్రంతా ఏడ్చుకుంటుంటే నువ్వు సుఖంగా నిద్రపోతున్నావు, వాళ్ళు నిద్ర లేకుండా బాధపడుతుంటే నువ్వు చక్కగా నిద్రపోతున్నావు. నీలోనే ఉందా ఫాల్ట్. నువ్వు ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకుంటే నీ బిడ్డలకు ఎప్పుడు ఆశ్రయస్థానం కలదు, ఎప్పుడు సుఖముగా ఘనముగా ఉంటారు వాళ్ళు. ఈరోజు నా ఫాల్ట్ నీలో ఉంది. ఏంటంటే నీకు దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకోవడం లేదు. ఒకప్పుడు ఉంది కాబట్టి చెట్ట కార్యాలు జరిగిపోయినాయి. ఇప్పుడు నువ్వు అనుకున్నది ఎందుకు జరగలేదంటే దేవుడు యందు భయభక్తులు ఎంతమంది జరేసుకున్నారు? 2 పాయలు వచ్చినాయి, 3 పాయలు వచ్చినాయా? 1 ఎందుకు రావట్లా? సరే 3 ఎందుకు రావట్లా? మరి రోజున భయం ఒకటి, భక్తి ఒకటి, ఒకే పాయ వచ్చిందా? ఆ 2 నీకుంటేనే జడ అందంగా ఉంటుంది, ఆ 2 నీకుంటేనే నువ్వు ధైర్యముగా ఉంటావు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల దేవుడి సన్నిధిలో ఎదుగుతారు. రోడ్డులు పడరు, బికారు వల్ల తిరగరు, మందు దాగరు, జాబులు రాక బాధపడరు, వివాహం కాదు బాధపడరు. నీలోనే ఉంది ఆ ఫాల్ట్. నీ వలనే, కేవలం నీ వలనే తల్లిదండ్రులుగా బిడ్డలు సుఖ పెట్టాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ సుఖము కోసం బిడ్డలు బాధపడుతున్నారు. ఏంది ఆ ఫాల్ట్ అని దేవుడిని అడుగు. అంతేకాని నీ దగ్గరకు వచ్చాక మాకేమి జరిగిందయ్యా, ఏదో సర్వశక్తి గల దేవుడు అని చెప్పారు కాబట్టి వచ్చాం. 5 సంవత్సరముల నుంచి వచ్చాం, కానీ ఈ రోజున మాకేమీ జరగలేదని నువ్వు దేవుడితో అంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఆయన భయభక్తులు గల వారి పిల్లలకే ఆశ్రయస్థానం కలదు. మరి యోబు గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 1వ వచనం. యూదు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుడి యందు భయభక్తులు కలిగి. చాలమ్మా, ఎటువంటి వాడంట ఆయన? మనకి పాయింట్ ఈరోజు అంశం ఏంటి? పాయింట్, యెహోవా యందు భయభక్తులు గలవాడు గనుక తన చెడుతనమును విడిచిపెట్టాడు గనుక తన బిడ్డల కొరకు ప్రతి ఉదయం ఏం చేస్తాడు? బలులు అర్పించేవాడు. నా పిల్లలు రాత్రికి రాత్రి వాళ్ళ హృదయమును ఏదన్నా తప్పుడు ఆలోచన వచ్చిద్దేమో అని అనుకొని ఆయన భయంతో బిడ్డల కోసం బలులు అర్పించేవాడు. ఈరోజు ఎంతమంది బలులు అర్పించారు? చేతులు ఎత్తండి. ఈ రోజున బలులు ఎంతమంది అర్పించారు? మీ ఇంట్లో ఉన్న బాగా కాసుకున్న పొటేల్ని కాదమ్మా, చాలా మందికి ఇష్టం కోడి పిల్లల్ని పెంచుకుంటారు, దాన్ని కాదు నేను అంటుంది. బలి అనగా విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఆలస్యంగా కార్యం జరిగింది. ఆ బలి గురించి నేను అడుగుతున్నా, ఎంతమంది అర్పించారు నీ బిడ్డల కొరకు? ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రార్థన చేశారా? ఏమని ప్రార్థన చేశారు? ఏమని ప్రార్థన చేశారు? నేను చెప్పను ఏమని చేశారో, చెప్పి త్వరగా ముగిస్తాను. యేసయ్యా, ఉపవాస ప్రార్థనలు ఇప్పటికి 6 అయిపోయినాయి. ఈ 6లో కూడా నేనేమి చూడల, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2లో అయినా నేను చూడాలయ్యా కార్యం అని మీరు అంటారు.
దేవుడు అంటున్నాడు, మీరు ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టి నీకు ఏది కావాలో నేను అది ఇస్తానంటున్నాడు. నీకు ఏది కావాలో నేను అది ఇస్తా. నేనేమో అది విడిచిపెట్టిన దేవా, నాకు అది కావాలయ్యా, అది 2 వారాల్లోనే కావాలయ్యా అని మీరంటారు. ఆయనేమో నువ్వు విడిచిపెట్టి అంటాడు. ఎక్కడ పొంతన? అపవాదికి దేవుడికి ఏమైనా పొంతన ఉంటుందా? మరి హృదయంలో పరిశుద్ధత లేకుండా నా కార్యం చేయాలంటే ఏం చేస్తాడు? ఈ రోజున నీ బిడ్డలు ఇంకా ఎందుకు ఆ స్థితిలో ఉంటున్నారంటే ఈ దేవుడి యందు భయభక్తులు నీకు లేవు. నీ చెడుతనం విడిచిపెట్టట్లా. ఆయన భయభక్తులు కలిగి ఆయన చెడుతనం విడిచిపెట్టి బిడ్డల కొరకంట. అసలు ఆయన చూడు ఎంత గొప్పవాడు. బిడ్డల కొరకు బలి అర్పించేవాడు. తల్లిదండ్రులుగా మీరు ఉన్నారు ఈరోజు. మరి నీ చెడుతనం అని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో వాళ్ళు ఒలీవ మొక్కల వరకు ఎదుగుతారు. ఈ రోజున నీ భయభక్తులు విడిచిపెట్టి, నీ భయభక్తులు లేకుండా భక్తి ఉంది చేస్తాడేమో అని భయం అస్సలు లేదు. కొంతమందికి భయం ఉంటుంది, అమ్మో నేనే పాపం చేయకూడదు, ఆయన నన్ను చూస్తున్నాడు. భక్తి లేక అంటున్నారు, నీ దగ్గరకు వస్తే మాకు ఏమి లాభం జరిగింది? 5 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నావు, నీ సన్నిధిలో గడుపుతా. 5 సంవత్సరాల నుంచి ఏ మందిరానికి వెళ్ళకుండా ఏ గుళ్ళ చుట్టూ తిరుగుతావు, నీ దగ్గరకే వచ్చావు, మాకు ఏమి జరిగింది రా దేవా అంటే ఆయన అంటున్నాడు, నీ సర్వశక్తి కలిగిన దేవుణ్ణమ్మా, నువ్వు నా దగ్గర భయభక్తులు కలిగిరా, నువ్వు విడిచిపెట్టి చెడుతాంని, అప్పుడు నన్ను అడుగు, నీకు ఏది కావాలండి నీకు కరెక్ట్గా ఇచ్చేస్తాను. 2 వారాలు ఎదురు చూడక్కర్లా, ఈ వారంలోనే ఇచ్చేస్తాడు. 2 వారాలు ఇంకా టైం పెట్టుకోమాకండి, ఈ రోజే ఇచ్చేస్తాడు. ప్రార్థన భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టి బిడ్డల కొరకు చేశాడు. ఈ రోజున నీ సుఖము కోసం, 5 నిమిషాల సుఖం కోసం, నీ జలసాల కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కొరకు నీ బిడ్డల్ని బలి చేస్తావా? నీ బిడ్డలు అపవాది చేతిలో ఉంటే నీకు ఇష్టమా? నీ బిడ్డలు అపవాదికి యుక్తుల్లో నడుచుకుంటే నీకు ఇష్టమా? రాత్రంతా నీ బిడ్డలు ఏడ్చుకుంటూ నిద్రలేక బాధలు పడుతుంటే నీకు ఇష్టమా? రోగంతో పడి ఉంటే నీకు ఇష్టమా? నీ బిడ్డలు బికారం వలె మందు దాగి రోడ్లమ్మడి తిరుగుతుంటే నీకు ఇష్టమా? ఈరోజు నీకు ఇష్టమైతే నువ్వు అలానే కంటిన్యూ చేయి. నీ బిడ్డలు కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉంది, ఏషియా గ్రంథంలో ఉంటుంది అనమాట. 66 మీరు తెరవమాకండి, 66లోనో ఎక్కడ ఉంటుంది. నిప్పులు, ప్రెగ్నెంట్ లేడీ కనేటప్పుడు నిప్పులు కలిగి కనే ఆవంట బిడ్డ కింద పడితే పరిగెత్తుకుంటే వెళ్ళిద్దంట. ఇప్పుడంట ఏ నొప్పులు లేకుండానే అంటున్నారంట, బిడ్డ కింద పడినా వాడేలేసి వస్తాడు అంటున్నారంట. అలా ఉంది ఈరోజు. నీ బిడ్డలు ఎవరికో పుట్టల, నీ బిడ్డలు రక్తము చిందించి కన్న బిడ్డలు ఏడుస్తుంటే నీ జలసాల కోసం, నీ సుఖం కోసం వాళ్ళని బలి చేస్తావా? దేవుడి సన్నిధిలో యోబు వలె భయభక్తులు కలిగి నీ చెడుతను విడిచిపెట్టి అనుదినం వాళ్ళకి బలి అర్పిస్తావా? చాయిస్ నీది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి అందరం మోకరించినట్లయితే. ఈ రోజున నీకు ధైర్యం ఎందుకు ఉండట్లా? ఆ ధైర్యము లేకే నువ్వు అంటున్నావు, నా దేవుడి దగ్గరికి సర్వశక్తి గల దేవుడు అని నమ్మొచ్చా, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా నాకు ఏమీ జరగలేదు, నాకు ఏ లాభం నేను పొందుకోలేకపోయా. ఇంకా మనుషులతో సేవకులతోనే కాకుండా దేవుడితోనే అంటున్నారంట మళ్ళీ వెళ్ళి, అయ్యా నీ దగ్గరకు వచ్చాక మేము ఏం పొందుకోలా. నువ్వు దేవుడితో అణిగే అంత స్థాయికి ఎగిరిపోయావా? ఎదిగావా? నాకేమీ జరగలేదు నీ దగ్గరకు వచ్చాక. ఏమీ జరగలేదా? ఒకసారి ఆలోచించు. నువ్వు మొదటికి ఏ స్థితిలో వచ్చావు? ఇల్లు జరగక, ఇల్లు కట్టుకోక, బిడ్డలు హాస్పిటల్లో పడి, జాబులు లేక, వివాహాలు కాక, సమస్యలతో కొట్టుబడిపోయి అప్పులైపోయి వస్తే అన్నీ తీర్చాడే. ఏదో ఒక సమస్య కళ్ళ ముందుందని ఆ సమస్యనే పట్టుకొని ఊగులాడుతున్నావు. అది చేసిన దేవుడు ఇది చేయలేడా? అప్పుడు నీకు భయభక్తులు కలిగి ఉన్నావు. అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, భయం ఉంది, నా దేవుడు చేస్తాడు భక్తి ఉంది, అందుకని చిట్ట చిట్ట కార్యాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఎందుకు నీకు ఆలస్యం అవుతుంది? ఎందుకు నీకు ఏం జరగట్లా? భయభక్తులు లేవు. ఈ రోజున దేవుడు చూస్తున్నాడు, భయం లేకనే పోయింది, భక్తి లేకుండా పోయింది. దేవుడు యందు భయభక్తులు గల వారి పిల్లలంట వాళ్ళకి ఆశ్రయ స్థానం గలదంట. వాళ్ళు దేవుడి సన్నిధిలో ఒలీవ మొక్కల వల్ల ఎదుగుతారంట. రాత్రంతా ఏడ్చుకోరు, జాబులు లేక బాధపడరు, వివాహాలు కారు బాధపడరు, మందు తాగి రోడ్లు ఎక్కరు, పిల్లల కడక ఉండరు.
వాళ్ళ సమస్యలు ఎలా వస్తున్నాయి నీ బిడ్డలకి, నీ బిడ్డలు అలా బాధపడుతుంటే నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? నీ చెడుతనం విడిచిపెట్టు. యోబు వలె భయభక్తులు కలిగి నీ చెడుతనం విడిచిపెట్టి నీ బిడ్డల కొరకు అనుదినం ప్రార్థన చెయ్యి. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమిగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రములయ్యా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాక్యం అయా వాగ్దానం ద్వారా సూటిగా తేటగా మాతోనే మాట్లాడావు ప్రభువా. అవునేసయ్యా, నీ సన్నిధిలో ఒకప్పుడు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు మాకు అన్ని కార్యాలు జరిగినాయి. నీ సన్నిధిలో భయభక్తులు లేకే ప్రభువా, నేను విసర్జించి నీ దగ్గరకు వచ్చాక మాకు ఏమి జరిగింది అని అంతటి వాళ్ళు ఎగిరిపోయాం ప్రభు. అలా ఉండకూడదయ్యా. నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకుంటేనే మాకు బహుధైర్యము కలిగిద్ది అంటున్న దేవుడు కదయ్యా. యోబు వలెనైనా నీ సన్నిధిలోనైనా అయ్యా మా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేయాలయ్యా. వాళ్ళు నీ సన్నిధిలో వాళ్ళు ఈ మొక్కల వల్ల ఎదగాలి ప్రభు. అపవాది చేతిలో వాళ్ళు ఉండకూడదు ప్రభు. అయ్యా నీ కృప మా బిడ్డల పైన అనుక్షణం ఉంచి మనం ప్రార్థిస్తున్నామయ్యా. అవునయ్యా, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, మమ్మల్ని చుట్టూ ఆవరించారనే భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నడుచుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు నీవు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.